ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకంగా పోయి మోడీ గారికి నువ్వు భక్తుడివై మోడీ గారికి నువ్వు ఆయన కింద చాకిరి చేస్తూ చేసుకొని వచ్చినావు నువ్వు. అంటే ఏదైతే ఉంది ఆయనకు 30 ఏళ్ల సంది పోరాటం చేసి అలసిపోతుండు కదా ఆయన కావాల్సిన వర్గీకరణ కావాలి మోడీ అంటే. ఇందులో ఇంకొక విషయము ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతారు కదా, అందులో మందకృష్ణ కూడా ఈ రోజుకి వ్యతిరేకించే మాదిగలు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ మనువాద సంఖ్యను ఎక్కిండి వీళ్ళు నరు రాక్షసుడు మోడీ అని చాలా మంది ఓపెన్ గా పోస్టులు కూడా పెడుతున్నారు కదా మోడీ దగ్గరకు పోయి. నేనేమంటా అలా ఇప్పుడు మాలలు భారత రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వర్గీకరణకు మేము వ్యతిరేకమని ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేరు మీద పెడుతున్నటువంటి సభలాగా పెట్టమని కదా. మాదిగ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఈ రోజు మేము కట్టుకోవడానికి బట్ట వచ్చింది, తినడానికి తిండి వచ్చింది, మేము బ్రతకడానికి ఉద్యోగం వచ్చింది బాబాసాహెబ్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 30 సంవత్సరాలు పోరాటం చేసిన కృష్ణన్న కోసం నేను అంత ఆలోచిస్తున్న 1000 సంవత్సరాల బానిసత్వం ఓలట్టుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ 4 పిల్లల్ని చంపుకున్నాడే. మరి అలాంటి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు. కొద్ది మంది కోసం భారత రాజ్యాంగంలో ఒక పేజీని తిప్పేస్తున్నావు నువ్వు. పంజాబ్లో ఉన్నటువంటి రైతులు, హర్యానాలో ఉన్నటువంటి రైతులు రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళ ప్రాణత్యాగం చేసి ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? అది కేవలం వాళ్ళ కోసమా? వాళ్ళ స్వలాభం కోసం కాదు, భారతదేశంలో ఉన్న రైతులందరి కోసం కదా వాళ్ళు చేసింది. ఎన్ఆర్సీ పేరుంది ఏం జరిగింది? కేవలం బంగ్లాదేశ్ లో నుంచి రోహింగ్యా లోపల వచ్చిండ్రు, ఆ రోహింగ్యాలను వెళ్ళగొడతామనే పేరు మీద ఎన్ఆర్సీ తీసుకుని వచ్చారు. దాని తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు అసెంబ్లీలో ఈయనే పుట్టామని చెప్పి సర్టిఫికేట్ అయ్యారు. నాకే సర్టిఫికేట్ లేదు, మా అమ్మ మంత్రసాని చేత నేను మా మమ్మీ డెలివరీ కాబట్టది, నేను సర్టిఫికేట్ చేసి చూపెట్టమంటే ఏడుకెళ్ళి చూపెట్టాలని చెప్పేసి అక్కడ చెప్పడం రోహింగ్యాలకే చెప్పినా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని, క్రైస్తవులని, దళితులని చాలా మందిని డిటెన్షన్ క్యాంప్లకు పంపించే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన సోదరులు? ఇక్కడ రాజ్యాంగబద్ధంగా చేసుకో, నేను ఎవరు కాదన్నారు. ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణతో పాటు నేను కూడా నిజామాబాద్లో చాలా మీటింగ్లతో పాటు పార్టిసిపేట్ చేసిన. నువ్వు మందకృష్ణతో ఎస్ రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటంలో అందరికి మద్దతు ఇస్తాం. ఎన్ఆర్సీ కోసం నేను పోయి మాట్లాడలేదా తెలుగు రాష్ట్రాలలో? రైతుల హక్కుల కోసం నేను మాట్లాడలేదా తెలుగు రాష్ట్రాలలో? ఈ రోజు మాలలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ప్రక్రియలో నేను వాళ్ళకి చెప్పిన వర్గీకరణ వ్యతిరేక సభని పెట్టకండి మీరు. వీళ్ళకి కూడా సగం సగం నాలెడ్జ్ ఉంటుంది మాలలలో కూడా. వీడు పూర్తిగా అంబేద్కర్ని చదవడు, రాజ్యాంగాన్ని చదవడు, ఎందుకు వ్యతిరేకిస్తున్నా కూడా తెలియదు. అందుకే చెప్తా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగానే చెప్పాలి. ఒకవేళ మన సోదరులు మంచిగా బతకాలని చెప్పి కోరుకోకపోతే మనకంటే దుర్మార్గులు ఎవరు? అప్పుడు మనవాదికి మనకు తేడా లేదు. అయితే సరే నువ్వు మంచిగా ఇదంతా బాగానే చెప్తున్నావు, కానీ స్టేజ్ మీద గట్టిగా మాట్లాడుతోటి అయ్యి ఏమైంది మాలమాదిగల ఊర్లలో బాబాసాహెబ్ కామెంట్లు, మీ స్పీచ్ కింద కామెంట్లు నేను చదివినా, ఇంకా మీ మాల మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ కామెంట్లు నేను చూసిన కింద. అసలు ఏమైతుంది రాష్ట్రంలో మాలమాదిగలు కొట్టుకొని చచ్చిపోతారు అన్న కాడికి తీసుకొచ్చారు ఆఖరికి మీరు. నేను ఏమంటున్నా, మాలలకు సామాజిక స్పృహ మేధావులకు ఉన్నది. అందుకే ఆయన రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొని వచ్చినా సరే పోని గంగలోని ఊగలు ఎందుకని అనుకున్నారు. ఈయన కృష్ణన్నకే అసలు ఇష్టం లేనట్టుంది, నాకు అర్థం కాదు. మీటింగ్ పెట్టి మన ఏది ప్రెస్ మీట్ పెట్టి మాలలు వర్గీకరణ మీద మౌనాన్ని వీడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మహర్ల సమ్మేళనం పెట్టిండు, ఆయనకు కూడా కులం ఆలోచనలు ఉన్నాయి. కాసిమన్ననేమో బాబాసాహెబ్ అంబేద్కర్ మాలలకు, బాబు జగ్జీవన్ రావు మాదిగలకు, ఆయన ఒక ప్రొఫెసర్ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా? అదే అడుగుదాం అనుకున్నా, మీ స్పీచ్ లో కూడా మాట్లాడారు. కాసిం పర్సనల్ గా అదా లేకపోతే ఈ మాట మీద ఆయన మీద? కాసిం అన్న నేను కలిసి చాలా విగ్రహావిష్కరణలకు పోయినాం, చాలా మీటింగ్లకు పోయినాం. చూసిన నేను. అంటే మీరు పోతుంటారు కదా, మీరైతే అన్నదమ్ములు లెక్కనే ఉండేటోళ్ళు, మీరు మీకే పంచాయతీ వస్తుంది? అన్నదమ్ములమే గాని ఏ పరిస్థితిలోనైనా సరే సత్యాన్ని సత్యంగానే పలకాలా. ఆయన అయితే ఇంకా కమ్యూనిస్ట్ కదా, మేము ఆయన కింద చిన్న పిల్లలం. ఆయన తర్వాత తరంలో వచ్చిన వాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో కమ్యూనిజం అంటే పీడిత ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు వేలాది మంది. అలాంటి కమ్యూనిజంలో ఉండే నువ్వు కులాన్ని గులుముకుంటావే? బాబు జగ్జీరావు గురించి నీకేం సంబంధం? నువ్వు మాట్లాడితే కేజీ సత్యమూర్తి గురించి మాట్లాడు, అసువులు బాసిన పోరాట యోధుల గురించి మాట్లాడు. అంటే ఆయన లీడర్ కావచ్చు, ఆయన మాట్లాడుకోవచ్చు, నీకేం బాధ? ఈజ్ నాట్ ఏ లీడర్, భారత ఉప ప్రధాని చేసి. అవునండి, నేనేమంటున్నా ఇప్పుడు గాదర్ కిషోర్ అన్న ఏరియాలో నేను ఇప్పుడు అన్నో కాబట్టి చెప్తాను, నేను మాలయ్యనని ఆయన మాలయ్యని. ఆయన ఏరియాకు పోయినా కేసీఆర్ గారికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా జాతికి ఎక్కడైనా అన్యాయం జరిగితే అట్రాసిటీ కేసులో పోయి అసలు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నది, ఈయన దొర ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడితే నన్ను నచ్చి అరెస్ట్ చేసిరే అనుకో. ఇది 2022లో చెప్తున్నా. ఆ గాదర్ కిషోర్ అన్న
కేసీఆర్ సార్ నువ్వు ఏం చేస్తున్నావు, మా జాతి బిడ్డను ఎట్లా అరెస్ట్ చేస్తావని చెప్పి కేసీఆర్ గారికి ఎదురు తిరుగుతారా? అంటే ఇప్పుడైతే ఎవరు లేరు అట్లా తిరగాడు. ఇప్పుడు 2022లోనే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకుడికి ఎదురు తిరగలేని రోజులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు తినడానికి తిండి ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చిండ్రు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిర్రు, ఉద్యోగాలు ఇచ్చిర్రు. అయినా సరే ఈ టైంలో వాయిస్ రేజ్ చేయలేకపోతున్నామే. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉప ప్రధాని ఏం మాట్లాడుంటాడు? ఈ రోజు గాదర్ కిషోర్ అన్న మళ్ళీ బాధపడగల అంటే ఒక సందర్భాన్ని బట్టి చెప్తా ఉన్నా నేను. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు మాల నాయకులైనా మాదిగ నాయకులైనా వాళ్ళ రాజకీయ పార్టీని కాదని చెప్పేసి అంబేద్కరిజం వైపు, అంబేద్కర్ గారి యొక్క ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న వాళ్ళకు మద్దతు ఇవ్వలేరు. అలాంటిది బాబు జగ్జీవన్ రావు ఏం చేసిండు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి కమ్యూనల్ అవార్డుని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి నా మాదిగ సోదరులారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు తెలియదు, బాబు జగ్జీవన్ రావు అనే వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు సపరేట్ నియోజకవర్గాలు 2 ఓట్ల పద్ధతిని తీసుకొని వస్తే గాంధీ ఎర్రవాడ జిల్లా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి కమ్యూనల్ అవార్డులు ఉండొద్దు, దళితులకు సపరేటు ఓట్లు ఉండొద్దు, సపరేటు నియోజకవర్గాలు ఉండొద్దు, సపరేట్ చెక్ పవర్ ఉండొద్దు, దీనివల్ల దళితులు రాజులు కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద బానిసలు అవుతారని చెప్పేసి ఇదే బాబు జగ్జీవన్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ కు వ్యతిరేకంగా గాంధీకి మద్దతుగా మాకు రిజర్వేషన్ అవసరం లేదు నిజమా. కానీ మరి మందకృష్ణ మాదిగ గారు నేను చాలా సందర్భాలు చెప్పిన అన్నదమ్ములు లేకుండేటోళ్ళు పార్లమెంట్ పోతాప్పుడు హాస్పిటల్ మీద ఉండే ఒక్కవేళ పార్లమెంట్ లో తప్ప దీని తర్వాత ఎవరైనా క్రియేట్ చేస్తే చేయొచ్చు కాక గుర్తుపెట్టుకుని ఇదే సాక్ష్యం. పార్లమెంట్ లో అందరితో పాటు బాబు జగ్జీవన్ రావు అక్కడెక్కడ ఉంటే బాబాసాహెబ్ ఉంటాడు, వాళ్ళిద్దరు ఎప్పుడు పక్కన ఉండరు. కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ తను బతుకున్న టైంలో బాబు జగ్జీవన్ రావు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.